సార్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే ఉద్యమకాల చావుల పైన పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఉద్యమకాలు ఎవరిని కూడా పట్టించుకోలేదు. అది అతను పట్టించుకోలేదు చెప్పేసి అతని పక్కన పెడితే రేవంత్ రెడ్డి కూడా అదే తీరుగా ప్రవర్తిస్తూ ఉంది ఇతడు అని చెప్పేసి చాలా మాట్లాడుతుంది. ఇప్పుడు కవిత కూడా మేము ఉద్యమకాలకు మద్దతు తెలుపుతాం అంటే జాగృతిని కావచ్చు కవితని కావచ్చు ఉద్యమకాలను నమ్మే ఛాన్స్ ఉందా? అసలు మీరు ఏం చెప్తారు మీ అభిప్రాయం? ఇప్పుడు వీళ్ళందరూ ఉద్యమకారుల పేరు చెప్పి స్వార్థపూరితంగా రాజకీయాలు చేస్తున్నారే కానీ ఉద్యమకారులకు ఉపయోగకరమైన ఉపాధిని కల్పించాలని ఏ ఒక్క రాజకీయ నాయకులు ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళను ఈ ఉద్యమకారులను వాడుకుంటున్నారే కానీ వీళ్ళు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా కనీసం కనికరము లేకుండా వాళ్ళను గాలికి వదిలేశారు. కావున కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇప్పుడు జాగృతి ప్రెసిడెంట్ ఫౌండర్ ఎవరైతున్నారో ఆ మేడం గారు కవిత అయినా సరే ఎంతవరకు వీళ్లకు న్యాయం చేస్తారు అని ఆలోచిస్తే ఈమె కూడా ఒక స్వార్థపూరితంగానే వచ్చినట్లుగా ప్రస్తుతం కనబడుతున్నది. కావున ఈ ఉద్యమకారులందరూ మేల్కొని చైతన్యంతో ఉండి ఈ 10-12 సంవత్సరాల నుంచి ఉద్యమకారులను ఎందుకు గాలికి వదిలేశారు అని ఖచ్చితంగా అడిగినప్పుడే ఉద్యమకారులకు న్యాయం జరుగును. కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వచ్చిన తర్వాత జాగృతి ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా ఉద్యమకాల వైపు పోరాటం చేస్తుంది, సింగరేణి కార్మికుల పట్ల పోరాటం చేస్తుంది, నిరుద్యోగుల పట్ల కూడా పోరాటం చేస్తుంది. అంటే ఎందుకు ఇంకా స్వార్థంతోనే చేస్తుందని మీకు ఎక్కడ అనిపించింది? మరి 10 సంవత్సరాలు వీళ్ళే కదా అధికారంలో ఉన్నది. 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్నప్పుడు చేయలేంది ఈమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి చేస్తాను అంటే ఇక్కడ ఉద్యమకారులు ఏమన్నా పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారా? ఈ ఉద్యమకారులను అందరూ మోసం చేసే వాళ్ళే కానీ ఉద్యమకారుల యొక్క జీవితాలను బాగుపరిచిన వాళ్ళు అంటూ ఇప్పటి వరకు ఎవరూ లేరు. అటు కేసీఆర్ మోసం చేశాడు, ఇటు రేవంత్ రెడ్డి మోసం చేశాడు. తెలంగాణ కోసము తమ జీవితాలను త్యాగం చేసిన ఈ ఉద్యమకారులను గాలికి ఈ 12 సంవత్సరాలు వదిలేస్తే ఇప్పుడు మేడం గారు వచ్చి నేను మీ తరపున పోరాటం చేస్తాను అంటే వీళ్ళు నమ్ముతున్నారు. అంటే నిజానికి ఒక మేకకు బలి పశువును ఏ విధంగా అయితే బలి చేస్తారో ఆ విధంగా మళ్ళీ ఉద్యమకారులను ఈమె కూడా మోసం చేయదు అని ఎలా విశ్వసించాలి? గడిచిన 12 సంవత్సరాలలో చేయని న్యాయము ఇప్పుడు చేస్తానంటే ఉద్యమకారులు ఏమన్నా తెలివి లేని వాళ్ళ లేకుంటే అడుక్క తినే వాళ్ళు అనుకుంటున్నాను ఉద్యమకారులను? వీళ్ళు ప్రాణత్యాగం చేయని కూడా సిద్ధమైనప్పుడు వీళ్ళ ప్రాణానికి వీళ్ళు తప్పనిసరిగా గౌరవాన్ని ఇవ్వాలి. ఈ ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని కించపరిచినప్పుడు 12 సంవత్సరాల నుంచి కించపరిచారు కదా, ఇప్పుడే ఎందుకు ఉద్యమకారులు గుర్తొచ్చారు? ఇది మొదటి ప్రశ్న. ఈమె స్వార్థం కోసము ఉద్యమకారుల సమ్మేళనం పెట్టిందా లేకపోతే దేనికోసం పెట్టింది? ఈమె సమాజంలో పేరు తెచ్చుకోనికనా వీళ్ళను వాడుకుంటున్నదా? వీళ్ళకి న్యాయం చేస్తుందా? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు న్యాయం చేయనప్పుడు ఈమె ఎలా న్యాయం చేయగలదు అనే ఒక అనుమానమే నేను వ్యక్తపరుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమందికి ₹1,00,00,000 ఇచ్చి 250 గజాలు కూడా భూమి కూడా ఇచ్చింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏం చేయలేదని చెప్పి అంటా ఉన్నారు కదా మీరు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చి ఆ ప్రభుత్వం కొంతమందికి ₹1,00,00,000 ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చింది. ఇంకా చాలా మందికి ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నామని చెప్పి కవిత చెప్తా ఉంది. ఇప్పుడు ఉద్యమకారులకు ఒక 20,000 కోట్లు ధనాన్ని పక్కకు పెట్టి వాళ్లకు సహాయం చేసేమైతుంది? ప్రాణత్యాగం చేశారు కదా. ఈ తెలంగాణ కోసం అన్నిటినీ సర్వస్వం త్యాగం చేసినప్పుడు ఒక 20,000 కోట్ల ధనాన్ని పక్కకు పెట్టి వీళ్ళ అభివృద్ధికి పాటు పెడితే ఎంత బాగుంటుంది? అది చేస్తున్నారా? ఏ ఒక్కరు చేయట్లే కదా. కాబట్టి ఈ ఉద్యమకారుల తరపున నేను ఈ ప్రస్తుత గవర్నమెంట్కైనా సరే, ప్రస్తుత ప్రభుత్వానికైనా సరే, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికైనా సరే, ప్రస్తుతం ఇప్పుడు ఈ మేడం కవిత గారైనా సరే 20,000 కోట్ల రూపాయల నిధిని
తయారు చేసి ఉద్యమకారుల ప్రతి ఒక్కరి ఉద్యమకారునికి సహాయ సహకారాలు అందించారని నేను వీళ్ళ తరపున కోరుకుంటున్నాను.